రైతన్నల పట్ల చినుకు కినుక వహించింది. మే నెలలో వర్షాలు కురవడంతో నైరుతి రుతుపవనాలు తొందరగా పలకరించడంతో రైతన్న ఖరీఫ్ సీజన్ కు రెడీ అయిపోయారు. కానీ జూన్ నెల నుంచి వర్షాలు కురవకపోవడం, మరోవైపు తీవ్ర వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో ఖరీఫ్ సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. మేఘాలు మబ్బులు పట్టి ఊరించడం తప్ప ఆశించిన వర్షాలు పడకపోవడంతో వేసిన పంటలు దక్కుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిక్కోలు జిల్లాలో రైతుల పరిస్థితిపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం. జిల్లాలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఖరీఫ్ జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు సాధారణంగా 274.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కానీ ప్రస్తుతం 138.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 49.5% లోటు నమోదైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 22 మండలాల్లో వర్షపాతం అత్యంత లోటుగా నమోదైంది. జీసిగడ మండలంలో అత్యంత వర్షపాతం లోటు కనిపిస్తోంది. 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. లావేరు, రణస్థలం, ఎచ్చర్ల మండలాల్లో కురవాల్సిన వాన కంటే అదనంగా వర్షం కురిసింది. అక్కడక్కడ కాస్తంత వర్షం పడినా అది ఏమాత్రం సాగుకు ఉపయోగపడలేదు. జూన్లో సాధారణంగా 149.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 100 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. వర్షపాతం లోటు 49.5%గా నమోదైంది. జూలై 1వ తేదీ నుంచి జూలై 18 వరకు కనీసం 100 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 70.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేక ఒకవైపు ఎండవేడిమి ధాటికి పంటలు ఎండిపోతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చాలా చోట్ల భూమి నెర్రలుబారుతోంది. రుతుపవనాలు మేలోనే ప్రవేశించాయన్న వార్తలతో చాలా చోట్ల రైతులు ముందుగానే విత్తనాలు చల్లుకున్నారు. వానలు లేకపోవడంతో పంటను కాపాడుకోవటానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇంజిన్ల సాయంతో నీటిని తోడి పొలాలను తడుపుతున్నారు. కాలువలు ఎండిపోవడంతో దూరంగా ఉన్న చెరువుల్లోంచి నీటిని తీసుకొస్తున్నారు. సొంత ఇంజిన్లు ఉన్న రైతులకు ఎకరాకు డీజిల్ కోసం 1000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. సొంత ఇంజిన్లు లేనివారు డీజిల్ ఖర్చుతో పాటు పైపుల కోసం గంటకు 80 రూపాయల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఖరీఫ్లో అన్ని రకాల పంటలు కలిపి 4,07,488 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 1,79,224 ఎకరాల్లో పంటలు వేశారు. 3,76,773 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా వేశారు. 1,53,113 ఎకరాల్లో విత్తనాలు చల్లారు. 10,343 ఎకరాల్లో నారుమళ్లు వేశారు. మొక్కజొన్న పంటలను 23,873 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 14,963 ఎకరాల్లో వేశారు. పత్తి పంటను 3,125 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 505 ఎకరాల్లో విత్తనాలు వేశారు. చెరుకు పంటను 2,623 ఎకరాల్లో వేస్తారని లక్ష్యంగా నిర్ణయించగా 300 ఎకరాల్లో వేశారు. అధికారులు పంటలు వేసే ఎకరాల గణాంకాలు తక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. వర్షాలు ముందుగా రావడంతో రైతులు ఈ సంవత్సరం అధిక పంటల వైపు పరుగులు తీశారు. రైతులు మాత్రం 5,50,000 ఎకరాల్లో ఖరీఫ్ వ్యవసాయానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇందులో 25% మొలకలు కూడా రాలేని స్థితి ఉందని రైతులు క్షేత్రస్థాయిలో చెప్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమైన 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో కూడా కనీసం తోటపల్లి నీరన్నా రిలీజ్ చేయాలి అన్నది ఏంటంటే తోటపల్లి నీరు 10వ తారీఖున రిలీజ్ చేసేవారు. మరి ఈనాడు వనరులు కూడా ముఖం చాటేశాడు. కారణం ఏంటంటే గతంలో 20 రోజుల కింద వద్దంటే వర్షం పడేది, కానీ ఈనాడు వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వల్ల నార్మల్ కూడా చచ్చిపోతున్నాయి. మరి ఒక పక్కేమో ఈ పంటలు లేవు, రెండో పక్క చూస్తుంటే ఇవన్నీ కొనులు ఉన్నాయి. మరి కొన్నికి వ్యవసాయ శాఖ వచ్చి ప్రత్యేకమైన ప్రణాళిక ఏడ్ చేస్తాము. రైతులు ఇంత నష్టపోతున్నారు, ఈ నష్టానికి ఏ విధంగా మనం వాళ్ళని శాత తీరుస్తామనే ఆలోచన లేదు. ఈసారి చూసుకుంటే
ఒక 10 రోజుల ముందు వరకు విత్తనాలు వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదండి, కంటిన్యూగా వర్షం పడింది. ఇప్పుడు చూసుకుంటే మేము విత్తనాలు జల్లాక వర్షం పడకుండా ఆగిపోయింది. సో మీరు చూసారు ఇంకో మొలకలు అయితే ఎత్తలేదు. ఈ 1200 ఎకరాల పొలం ఏదైతే ఉందో నీరు అందిస్తే మంచిగా 2 పంటలు పండే భూమి అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే బోర్లు ఉన్నాయో వాళ్ళు మంచిగా 2 పంటలు పండిస్తారండి. 2 పంటలు రెండు పంటలు కూడా R&R షుగర్లెస్ రైస్ పండిస్తారండి, మంచిగా పండిస్తారు. సో వీళ్ళకి కూడా నీరు లేక ప్రాబ్లం అవుతుంది. మీరు చూసుకొని చూడండి, విత్తనాలు కూడా జల్లున్నాం కానీ మరి ఇంకా వర్షాలు లేక మరి ఇంతవరకు విత్తనాలు మొలకెత్తలేదు. చూసుకుంటే ఆల్రెడీ జూలై చివరి వారం, జూలై మధ్యలో వచ్చేసింది. మరి ఇంకో 15 రోజులు రాకపోతే ఇంకా ఈ విత్తనాలు కూడా మొలకెత్తే ఛాన్స్ కూడా లేదు. వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో జిల్లాలోని రిజర్వాయర్లు, బ్యారేజీల్లో నీటిమట్టం నిల్వలు పడిపోతున్నాయి. ఒడిశాలో కాస్త వర్షాలు పడుతుండటంతో వంశధారలో సాధారణ నీటి ప్రవాహం కొనసాగుతోంది. హీరమండలం మండలంలోని గొట్టా బ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.64 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మడ్డువలస రిజర్వాయర్ సామర్థ్యం 3.37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.14 టీఎంసీల లభ్యత ఉంది. తోటపల్లి రిజర్వాయర్ 2.50 టీఎంసీల నీరు లభ్యం కావాల్సి ఉండగా ప్రస్తుతం 2.06 టీఎంసీల నీరు ఉంది. రైతుకి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఆ 15 రోజుల వర్షాల తర్వాత ఇప్పుడు మళ్ళీ విత్తనాలు వేసే సందర్భం వచ్చింది. ఈ విత్తనాలు వేసాక ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు అందుబాటులో లేవు. మరి ఆయకట్టు దారులు అయితే వాటర్ వస్తుంది, కానీ ఆయకట్టు లేని వ్యవసాయదారులు కూడా మాకు 200 ఎకరాలు ఉంది. ఆ ఛానల్లో వాటర్ కలియక 200 ఎకరాలు ఉంది. దానివల్ల ఇప్పుడు వర్షం పడితే రైతులకి శుభ సంతోషంగా చాలా ఆనందంగా ఉంటామని అనుకుంటున్నాం. కానీ ప్రకృతి సహకరించడం లేదు రైతుకి. వర్షం అవసరం లేనప్పుడు తుఫాన్లుగా వచ్చి వర్షాలు పడి వ్యవసాయ రైతులకు నారుమడులు, ఎదలు పోవడం జరిగింది. మరి ఇప్పుడు వర్షం కావాలనుకుంటే వర్షం రావడం లేదు. మరి ఆయకట్టు లేని వ్యవసాయ భూములంతా కూడా ఎండిపోయి విత్తనం జల్లి వేళకి మళ్ళీ వారం రోజులు అవుతుంది. అంతా రైతాంగం కూడా ఆకాశం వైపు చూడడం జరుగుతుంది. వర్షాలు పడతాయని ముందుగా విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాలు పడకపోతే అప్పుల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు.